లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ తన నటనతో మంచి మార్కులు వేయించుకోగా, మీనాక్షి ఈ సినిమాలో తన అభినయంతో మరో మెట్టెక్కిందనే చెప్పాలి. ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా దర్శకుడు ఈ సినిమాలో ప్రేక్షకులకు చెప్పాలి అనుకున్న పాయింట్స్ చాలా లోతుగా కనెక్ట్ అయ్యాయి అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ సినిమా అన్ని సినిమాల్లా కాకుండా చాలా భిన్నంగా, చూసే వారందరికీ ఫినాన్షియల్ పరంగా ఎన్నో గుణపాఠాలని నేర్పించింది. ఆ గుణపాఠాలు ఏంటి అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అందులో డబ్బుని అతి సులభంగా సంపాదించే మార్గాలు మొదటగా చూద్దాం. అయితే ఈ సినిమా చూశాక చాలా వరకు ప్రతి ఒక్కరికి ఫినాన్షియల్ వ్యవహారాలపైన ఒక మంచి అవేర్నెస్ ని కల్పించారని చెప్పాలి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్లో జరిగే విషయాలు, స్టాక్ మార్కెట్ కదలికలు, ఎన్నో ఆర్థిక విధి విధానాలు, మన దేశంలో స్టార్ట్ చేయకముందు ఉన్న పరిస్థితులపై ఒక ఐడియా అనేది వచ్చింది ప్రేక్షకులకి. నిజానికి ఈ సినిమాలో మనం నేర్చుకోవాల్సిన బిజినెస్ పాఠాల గురించి ఏంటో ఒకసారి తెలుసుకుందాం. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం. డబ్బు సంపాదించడానికి కష్టపడడం ఒకటే మార్గం కాదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం కూడా ఒక రకంగా అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అని చెప్పొచ్చు. ఈ సినిమాలో లక్కీ భాస్కర్ పాత్రలో ఉన్న మన హీరో దుల్కర్ సల్మాన్ కు హర్షద్ మెహతా పాత్రధారి నుంచి ఒక ఆఫర్ వస్తుంది. ఆ ఆఫర్ ను సద్వినియోగం చేసుకుని అతను కోట్లకు పడగలెత్తుతాడు. అంతేకాదు, తాను సంపాదించిన డబ్బును చట్టబద్ధమయ్యేలా జాగ్రత్త పడతాడు. అంటే లీగల్ గా సంపాదించినట్టు. నిజ జీవితంలో ఇలాంటి రిస్కులు తీసుకోకూడదు. కానీ డబ్బు సంపాదించే సమయంలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. అయితే అది లీగల్ గా మాత్రమే అయి ఉండాలి. అంతేకాని ఎలాంటి అవినీతికి పాల్పడకూడదు. డబ్బు సంపాదించేటప్పుడు తెలివితేటలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వాటిని మీరు పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఇక కష్టపడితే సరిపోదు, సమయాన్ని బట్టి లైఫ్ లో రిస్క్ ని కూడా తీసుకోవాలి. మరి ఈ పాయింట్ ని ఒక్కసారి మనం వివరిస్తే, ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తూ ఎంతో కష్టపడుతూ పై ఆఫీసర్ గా అంటే ప్రమోషన్ పొందాలని చాలా కష్టపడుతూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఆ ప్రయత్నాలేవీ కూడా ఫలించవు. చివరికి ఒక స్మగ్లర్ తో చేతులు కలిపి బ్యాంకు నుంచి డబ్బుల్ని తెలివిగా దొంగతనం చేసి మళ్ళీ ఆ డబ్బుని క్యాష్ కౌంటర్ లో పెడుతూ ఉంటాడు. కానీ నిజ జీవితంలో మనం ఏ విధంగా మోసం చేసి డబ్బు సంపాదించాలి అనే ప్రయత్నం చెయ్యకూడదు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన, ముఖ్యంగా తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, కేవలం కష్టంతోనే మనం కెరీర్ లో ముందుకు వెళ్ళాలి అని భావించకూడదు. కష్టమైనా సరే జీవితంలో అప్పుడప్పుడు కాస్త రిస్క్ ని తీసుకుంటేనే ఫినాన్షియల్ గా మనం ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని గమనించాలి. ఇక విజయాన్ని చూసుకొని అహంకార గర్వాన్ని పెంచుకోకూడదు. ఒక మనిషికి బాగా డబ్బు సంపాదిస్తున్నాడు అనగానే అది ఒక వ్యసనంలాగా మారిపోతుంది. ఒక దశకి వచ్చాక డబ్బే సంపాదిస్తుంది అంటారు కదా. అలా మనం ఏమీ చెయ్యకుండా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనకు తెలియకుండానే డబ్బు వచ్చి చేరుతూ ఉంటుంది. డబ్బు సంపాదించే క్రమంలో కష్టపడ్డ తర్వాత ఒక సెక్యూర్ పొజిషన్ కి వచ్చాక మనం ఎక్కడి నుంచి వచ్చామన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే డబ్బు కన్నా చాలా విలువైనది మానవ సంబంధాలు. వాటిని ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదు. లక్కీ భాస్కర్ సినిమాలో డబ్బు ఎక్కువగా సంపాదించడంతో మనుషులకి దూరమైన సంగతి మనందరం చూసాం. కాబట్టి విజయ గర్వం అనేది ఎప్పుడూ కూడా తలకెక్కించుకోకూడదు. డబ్బు సంపాదిస్తున్నాం కదా, సక్సెస్ అయ్యాం కదా అని మనం అహంకారాన్ని ఎట్టి పరిస్థితుల్లో చూపించకూడదు. ఒకవేళ చూపిస్తే అదే మన పతనానికి మొదటి మెట్టు అని గుర్తుంచుకోవాలి. ఇక మనం ఏ పని చేసినా ప్రపంచం మనల్ని గమనిస్తుంది అన్న ధ్యాస మనకు ఉండాలి. ఇక ఈ విషయాన్ని మనం విశ్లేషిస్తే, ఈ సినిమాలో ఎంత పెద్ద కుంభకోణం జరిగినా, ఎంత పెద్ద స్కామ్ అనేది జరిగినా కూడా దుల్కర్ సల్మాన్ కి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా లభించదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దగ్గర సంపాదన వచ్చి చేరుతుంది అన్న విషయాన్ని ప్రపంచమంతా గుర్తిస్తుంది అని గుర్తుంచుకోవాలి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా మనం కూడా కళ్ళు మూసుకొని డబ్బు సంపాదిస్తూ పోతూ ఉంటే అవతలి వాడు మనల్ని గమనిస్తున్నాడు అనేది కూడా మనం గమనించుకోవాలి. అప్పుడే మనకు వాడు అడ్డుకట్ట వేస్తాడు అన్న విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి.
అందుకే అన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. కాబట్టి ముందు అన్ని జాగ్రత్తలని అన్ని రకాలుగా ఆలోచించి ముందు మనం సేఫ్ గా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అది వ్యాపారంలో అయినా లేదా ఉద్యోగంలో అయినా సరే. ఎందుకంటే మీరు అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఖచ్చితంగా ముందు జాగ్రత్త చర్యలు, క్లిష్ట పరిస్థితుల్లో మీరు కష్టాల బారిన పడకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలో మనం సేఫ్ జోన్ లో ఉన్నప్పుడే ఆలోచించుకోవాలి. అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నట్టు. లేదంటే అకస్మాత్తుగా వచ్చే కష్టాలని మనం ఎదుర్కోలేం, వాటికి మనం బలవ్వాల్సి వస్తుంది. ఇక మరీ ముఖ్యమైనది చూసుకుంటే ఎక్కడ మొదలు పెట్టాం కాదు, ఎక్కడ ఎగ్జిట్ అయ్యాం అనేది ముఖ్యం అని దుల్కర్ సల్మాన్ గారు చెప్పిన ఈ డైలాగ్ ఈ సినిమాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాయింట్ ఏదైనా ఉంది అంటే మనం చేస్తున్న పనిలో ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి అని మాత్రమే కాకుండా ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనే విషయం పైన మనకు కంప్లీట్ అవేర్నెస్ అనేది ఉండాలి. ముఖ్యంగా ఈ సినిమాలో లక్కీ భాస్కర్ ఎంత డబ్బు సంపాదించినా తన ఎగ్జిట్ మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. దురాశకు వెళ్లకుండా, ఎవరికి అనుమానం రాకుండా రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఎంతో చాకచక్యంగా అడుగులు వేస్తూ సంక్షోభం నుంచి బయటపడి సేఫ్ గా ఎగ్జిట్ అయ్యాడు. అంటే మనం ఏదైనా పని చేస్తుంటే డబ్బు సంపాదనలో ఒక పాయింట్ కు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ లేదా ఎగ్జిట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత జీవితాన్ని మనకు నచ్చినట్టుగా ప్లాన్ చేసుకోవాలి. లేదంటే డబ్బు వెంట పరుగు అనేది ఎప్పటికీ అంతం అనేది ఉండదు, అంటే ఇన్ఫినిటీ లాగా అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకోవాలి అనేది తెలుసుకున్నాం. ఈ మూవీలో నేర్చుకోకూడనివి కూడా ఉన్నాయి. అవేంటి అని చూసుకుంటే పరిస్థితులు ఎప్పుడు మన పైన పగబడతాయో ఎవరికి తెలియవు. అందుకే ఎప్పుడూ ఒకరిపైన మనం గుడ్డిగా నమ్మకం అనేది పెట్టుకోకూడదు. డబ్బు సంపాదన అనేది చాలా ముఖ్యం, అది కూడా లీగల్ గా. ఈ సినిమాలో లక్కీ భాస్కర్ బ్యాంకు నుంచి డబ్బులు బయటకు తీసుకెళ్లడం, స్మగ్లింగ్ కార్యక్రమాలు నిర్వహించడం వంటివి ఇల్లీగల్ పనులు. ఇలాంటి పనులు చేసినప్పుడు ఖచ్చితంగా నిజ జీవితంలో మనకు శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి. కావున మీరు లీగల్ గా డబ్బు సంపాదించే మార్గాలని వెతికి మరీ అందులో చాకచక్యంగా పెట్టుబడి పెట్టడం లేదా పని చెయ్యడం, అలా చేస్తూ డబ్బు సంపాదనకి మనం ఇంతకు ముందు చెప్పుకున్న విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని వాటిని ఫాలో అవుతూ మీరు కూడా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదండి మనం దుల్కర్ సల్మాన్ గారు నటించిన లక్కీ భాస్కర్ మూవీ నుంచి చూసి ముఖ్యంగా నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్, అలాగే నేర్చుకోకూడనివి ఏంటి అనేది విశ్లేషించుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మరీ ముఖ్యంగా చాలా మందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్స్ సెలెక్ట్ చేసుకుంటే మేం చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్ కి ముందుగా నోటిఫికేషన్ గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.